నమస్తే, వెల్కమ్ టు వైఎల్ఆర్ 9 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఏడేళ్ల బాలికపై వేది కుక్కలు దాడి, పరిస్థితి విషమం, హైదరాబాద్ తరలింపు. రైతు పంట పొలాల్లో ఎర్రజెండాలు పాతడం దారుణం, వాటిని తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం, రైతుల బ్యాంక్ మేనేజర్కి హెచ్చరిక. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా భగలాముఖి పీఠంలో ఘనంగా సన్మానం. రైతు భూమి జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం సోమారం గిరిజన తండాలు శుక్రవారం ఉదయం ఇంటి పక్కన ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలిక శైలజపై వేది కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడిలో బాలిక నుదుటిపై, కన్నుపై కుక్కలు గాయపరచడంతో వెంటనే సమీపంలోని తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆ బాలికకు వెంటనే హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్ తరలించగా చిన్నారికి నుదుటిపై ప్లాస్టిక్ సర్జరీ చేయాలని హైదరాబాద్ వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేది కుక్కల వల్ల తమ పిల్లలకు ఎక్కడ ఇబ్బందులు చేస్తాయని గ్రామంలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే వేది కుక్కలను అరికట్టాలని ప్రభుత్వాన్ని తండావాసులు కోరుతున్నారు. Ready? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లింగంపేట మండలంలో పోల్కంపేట్, కన్నాపూర్ రైతులు 2013-2015 సంవత్సరంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా గతంలో రుణాలు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించడం లేదని లింగంపేట సహకార బ్యాంకు అధికారులు గురువారం బ్యాంకు రుణాలు తీసుకున్న రైతు పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎర్రజెండాలు పాతారు. ఇందుకు నిరసనగా పంట పొలాల రైతులు మరియు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారికి మద్దతుగా శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బ్యాంక్ మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్తే రైతు పొలాల్లో ఎర్రజెండాలు పాతావని, అంతేకాకుండా రైతు బాకీ ఉన్నట్లు రైతు పొలంలోకి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటని బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు పై అధికారులు. చెప్తేనే తాను చేశానని సమాధానం చెప్పారు. రైతు పంట పొలాల్లో ఎర్రజెండాలు పాతాలని జీవో ఉందా అని మేనేజర్ నిలదీయగా సరైన సమాధానం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన 7 నెలల్లోనే రైతులపై కక్ష సాధింపు చర్య తీసుకుంటోందని విమర్శించారు. ఒక దిక్కు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తూ మరోపక్క రైతులను వేధించడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎర్రజెండాలు తొలగించకపోతే తాము ఆత్మహత్యలు పంట పొలాల్లోనే చేసుకుంటామని రైతుల బ్యాంక్ మేనేజర్కు హెచ్చరించారు. చాలా మంది రైతుల పొలాలలో పెట్టారు కదా, అందరూ ఎర్రజెండాలు మాత్రం మీకు ఎప్పుడు చెప్పారు? ఎవరైనా ఇక్కడ ఉందా జీవో ఉందా? కాదు, ఇక్కడ ఎవరు చెప్పింది నీకు ఎర్రజెండాలు వాతాల ఫ్లెక్సీలు పెట్టాలని చెప్పి? ఆల్రెడీ 1 లక్ష రూపాయలు కట్టి ఎవరు చెప్పారు? రైతులను పరువు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు జెండాలు వాతాలని చెప్పిండా? దొంగలా వాళ్ళ స్మగ్లర్లు అని పారిపోవడానికి అందరు గ్రామాల్లో ఉన్నారు కదా. వ్యాపారస్తులు ఇంకా రైతు పొలం ఉంది, ఇంకా వేరే వాళ్ళైతే ఏం లేకుండా ఇచ్చిన రుణాలు ఉన్నాయి కదా. ఉండేది నువ్వు ఇక్కడ. పై అధికారులు ఎవరున్నారు? పై అధికారులు ఎవరున్నారు నీకు?
రైతు చచ్చిపోయిన పై అధికారి వస్తాడా? చెప్పాయా నీకు? ఎవరు చెప్పారు? జెండాలు కాదు ఎవరు చెప్పారు? ఫ్లెక్సీలు ఎవరు పెట్టమన్నారు? నేను చూపి నీ జీవో చూపియా, జీవో చూపియు. నీకు ఆర్డర్స్ ఏవి చూపియా? నీకు ఇచ్చింది ఆర్డర్స్ ఇచ్చింది కదా? కాదే జెండాలు వాకు మంది పెట్టారు, నీకు ఆర్డర్ చూపి, నాకు ఆర్డర్ చూపి. నాకు ఆదేశం అంటే నువ్వు ఇలా ఉండేది, నువ్వు ఫీల్డ్ లో ఉండేది, నువ్వు రైతులు ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది? మేము ఒకటే అడుగుతున్నాం, నీకు ఎవరు చెప్పింది? ఎవరు ఆర్డర్ చూపి? నాకు లెటర్ ఇచ్చిరేమో కదా నీకు? అధికారులను పంపించేసి ఆ జెండాలను తొలగించాలి. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు నీ బ్యాంక్ లో ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. మంచి సార్ కాదు, సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. తొలగించాలి, లేదంటే మీ పై అధికారులను పిలవండి, మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. మొన్న నుంచి ఇదే కోశం ఉంది, కూడా అదే కోశం ఉంది. ఎన్ని కిస్తులు పెట్టా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎర్రజెండా బ్యాంకర్ గా సరే ఆఫీసర్ కదా, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శుద్ధ బగలాముఖి పీఠంలో బగలాముఖి మాత పీఠం వ్యవస్థాపకులు క్రాంతి పటేల్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కంచర్ల బాలకృష్ణ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కాపర్తి కిషన్ గుప్తా, ఎం సాని, సుధాకర్ గుప్తా, ఓరా భీం, కట్కూరి సంతోష్, రేవంతప్ప, కొండ శైలేందర్, సుభాషప్ప, ప్రముఖ వైశ్యులు, బగలాముఖి మాత భక్త బృందం పాల్గొనడం జరిగింది. నార్ల ఉదయ్, నార్ల అరుణ్ మొదలైన వారు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి ఏకంగా పొలంలో జప్తు చేసుకుంటున్న ఎర్రటి జెండాలను పెట్టి ఫ్లెక్సీలను పాతిన సంఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. దీంతో రైతు రాజశేఖర్ ఆవేదనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము 2013-2015లో సహకార సంఘం నుండి లోన్ తీసుకున్నది నిజమేనని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు అప్పులు మాఫీ చేస్తామని చేయలేదు. గత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తాము రుణాలు చెల్లించలేకపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్న సహకార సంఘం బ్యాంక్ అధికారులు ఇలా రైతులను ఆవేదనకు గురి చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పొలాన్ని సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని, తీసుకున్న రుణాలు బ్యాంక్ అధికారులు చక్రవడ్డీలు వేసి చెల్లించమని అంటున్నారని అన్నారు. వడ్డీ మాఫ్ చేసి తీసుకున్న రుణం చెల్లించమంటే అవి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. లేని పక్షంలో మాకు మరణమే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హలో అన్న, ఎక్కడ వరకు వచ్చినాయి? లోన్లు తీసుకొని గత 10-12 సంవత్సరాల నుంచి ఎల్టీ లోన్లు తీసుకున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తుంది, ఆ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ కూడా లోన్లు మాఫీ చేస్తాం అంటే ఇవి కూడా మావి కూడా మాఫీ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటిదాకా మేము కట్టలేము. ఒకటైతే ఆ లోన్లు తీసుకున్నప్పుడు మాకు ఏ లోన్లు కూడా పుణ్యానికి ఇవ్వలే. ఒక్కొక్క లోన్కు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. ఖర్చులు పెట్టి కూడా మాకు ఏడాది తరబడి ఖర్చులు పెట్టించి ఏడాది తరబడి ఉంచి తర్వాత లోన్లు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు వడ్డీలు, చక్రవడ్డీలు, అన్ని వడ్డీలు వేసి మాకు ఒక ₹3,00,000 లోన్ తీసుకుంటే ₹10,00,000 చేసి పెట్టారు. ఇప్పుడు ఇంతగానం ఖర్చులు, ఇంతగానం వడ్డీలు. బయట ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 మేము మిత్తికి తెచ్చుకుంటే కట్టలేని పరిస్థితులు ఆ మిత్తి మాఫీ చేసి అసలు ఇవ్వమని చెప్పి బయట వ్యక్తులు కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పానం మీదకి వచ్చి జెండాలు వాతడం, ఇండ్ల మీద దాడి చేయడం,
ఇప్పుడు మా పరిస్థితులు అగమ గోచరంగా ఉన్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే మేము అందరం సావాల్సిందే తప్ప ఇంకో మాకు మార్గాలు లేవు. ఈ రైతుల మీద ఇంత దౌర్జన్యం చేయాల్సిన కార్పొరేట్ వాళ్ళకేమో లక్షల కోట్లు 1000 కోట్లు మాఫీ చేస్తాం. మేము రైతులు మేము పాపం చేసినాం. మేము రైతులం కాదా? మేమేమన్నా దొంగలమా? లేకుంటే ఇంకేమన్నా కంపెనీలు పెట్టి ఎత్తేసిపోతున్నామా? రైతులమే కదా, భూమి అమ్ముకొని భూమి దున్నుకొని బతికేటోళ్ళమే కదా. ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని మా పిల్లల్ని ఆగం చేసుకొని మేము ఆగమై ఈ లోన్లలో మనం లోన్లు తెచ్చుకొని మేము ఆగం నాశనం అయినాం. మాకు ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఏవైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు తీసేసి అసలు కట్టమంటే మాకు టైం ఇస్తే ఖచ్చితంగా అసలు కట్టడానికి మేము రెడీ ఉన్నాం. ప్రతి గవర్నమెంట్ కూడా మాఫీ చేస్తాను ఉద్దేశంతో అందరికి మాఫీ చేస్తారు, మాకు కూడా మాఫీ చేస్తారు. రైతులు మేము పాపం చేశామన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా కట్టకపోయినాం. ఇప్పుడు కూడా ఇదే ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ కూడా మాకు మాఫీ చేసి ఈ మిత్తి ఇంట్రెస్ట్ మాఫీ చేసి అసలు కట్టమంటే కట్టడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. మా పానాల మీద తెచ్చి మా పానాలు ఓడగొట్టే ప్రయత్నం అయితే చేయకండి. దండం పెడతాం ప్లీజ్. మేము రైతులం ఎవరికి పాపం చేయలేం, పాపం చేయం కూడా. ఇది మా విన్నపం. రైతులైతే రాజ్యం లేదంటారు, రైతులే అన్నిటికీ దిక్సూచి అంటారు, రైతే అన్నం పెడుతుండంటారు. మరి ఇదే రైతు మేడం మీద కత్తి తీసుకొచ్చి పెట్టి పండబెట్టి ఊర్రంగా కోస్తామని చెప్పేసి జెండాలు వందడము, మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇదే పర్వం కొనసాగుతాయి. ఖచ్చితంగా రైతులం ఖచ్చితంగా సావడమే తప్ప మాకు ఇంకో శరణ్యం లేదు. దండం పెడతాం. ఇప్పటికైనా మమ్మల్ని కాపాడాలని గవర్నమెంట్ కు విన్నపం చేస్తున్నాం. మేము లింగంపేట కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రైతులము లోన్ తీసుకున్నాము. అది 2010లో 5 లక్షలు తీసుకుంటే ఇప్పటి వరకు 12 లక్షల లోన్ అయింది. 15 లక్షలు అయింది. వీటికి 3 సార్లు కూడా 3 ఇన్స్టాల్మెంట్లు కట్టినా ఇంకా కట్టడానికి ఇంటి మీదకి వస్తారు, మన భూముల జెండాలు బాతున్నారు. ఈ పరిస్థితి ఉన్నది. మాకు ఏం దిక్కుసోచక మందు తాగుడే దిక్కు. మాకు ఇదేం ఇప్పుడు అసలు కట్టమంటే కట్టేస్తాము. దీనికి మన వీళ్ళంతా సహకరించాలని కోరుతున్నాం. దీనికి సహకరించాలని చెట్పాల్ సంగారెడ్డి సొసైటీలో పోల్కంపేట గ్రామస్తులం అందరం కూడా కొంతమంది ఈ ఎల్టీ లోన్లు తీసుకున్నాము. ఈ ఎల్టీ లోన్లు తీసుకొని గత 10-12 సంవత్సరాల నుంచి ఎల్టీ లోన్లు తీసుకున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తుంది, ఆ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ కూడా లోన్లు మాఫీ చేస్తాం అంటే ఇవి కూడా మావి కూడా మాఫీ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటిదాకా మేము కట్టలేము. ఒకటైతే ఆ లోన్లు తీసుకున్నప్పుడు మాకు ఏ లోన్లు కూడా పుణ్యానికి ఇవ్వలే. ఒక్కొక్క లోన్కు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. ఖర్చులు పెట్టి కూడా మాకు ఏడాది తరబడి ఖర్చులు పెట్టించి ఏడాది తరబడి ఉంచి తర్వాత లోన్లు ఇచ్చిర్రు. ఇప్పటికిప్పుడు వడ్డీలు, చక్రవడ్డీలు అన్ని వడ్డీలు వేసి మాకు ఒక ₹3,00,000 లోన్ తీసుకుంటే ₹10,00,000 చేసి పెట్టిరు. ఇప్పుడు ఇంతగానం ఖర్చులు, ఇంతగానం వడ్డీలు. బయట ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 మేము మిత్తికి తెచ్చుకుంటే కట్టలేని పరిస్థితులు ఆ మిత్తి మాఫీ చేసి అసలు ఇవ్వమని చెప్పి బయట వ్యక్తులు కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పానం మీదకి వచ్చి జెండాలు వాతడం, ఇండ్ల మీద దాడి చేయడం, ఇప్పుడు మా పరిస్థితులు అగమ గోచరంగా ఉన్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే మేము అందరం సావాల్సిందే తప్ప ఇంకో మాకు మార్గాలు లేవు. ఈ రైతుల మీద ఇంత దౌర్జన్యం చేయాల్సిన కార్పొరేట్ వాళ్ళకేమో లక్షల కోట్లు 1000 కోట్లు మాఫీ చేస్తాం. మేము రైతులం మేము పాపం చేసినాం. మేము రైతులం కాదా? మేమేమన్నా దొంగలమా? లేకుంటే ఇంకేమన్నా కంపెనీలు పెట్టి ఎత్తేసిపోతున్నామా? రైతులమే కదా, భూమి అమ్ముకొని భూమి దున్నుకొని బతికేటోళ్ళమే కదా. ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని మా పిల్లల్ని ఆగం చేసుకొని మేము ఆగమై ఈ లోన్లలో మనం లోన్లు తెచ్చుకొని మేము ఆగం నాశనం అయినాం. మాకు ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఏవైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు తీసేసి అసలు కట్టమంటే మాకు టైం ఇస్తే ఖచ్చితంగా అసలు కట్టడానికి మేము రెడీ ఉన్నాం. ప్రతి గవర్నమెంట్ కూడా మాఫీ చేస్తాను ఉద్దేశంతో అందరికి మాఫీ చేస్తారు, మాకు కూడా మాఫీ చేస్తారు. రైతులు మేము పాపం చేశామన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా కట్టకపోయినాం. ఇప్పుడు కూడా ఇదే ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ కూడా మాకు మాఫీ చేసి ఈ మిత్తి ఇంట్రెస్ట్ మాఫీ చేసి అసలు కట్టమంటే కట్టడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. మా పానాల మీద తెచ్చి మా పానాలు ఓడగొట్టే ప్రయత్నం అయితే చేయకండి. దండం పెడతాం ప్లీజ్. మేము రైతులం ఎవరికి పాపం చేయలేం, పాపం చేయం కూడా. ఇది మా విన్నపం. రైతులైతే రాజ్యం లేదంటారు, రైతులే అన్నిటికీ దిక్సూచి అంటారు, రైతే అన్నం పెడుతుండంటారు. మరి ఇదే రైతు మేడం మీద కత్తి తీసుకొచ్చి పెట్టి పండబెట్టి ఊర్రంగా కోస్తామని చెప్పేసి జెండాలు వందడము, మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇదే పర్వం కొనసాగుతాయి. ఖచ్చితంగా రైతులం ఖచ్చితంగా సావడమే తప్ప మాకు ఇంకో శరణ్యం లేదు. దండం పెడతాం. ఇప్పటికైనా మమ్మల్ని కాపాడాలని గవర్నమెంట్ కు విన్నపం చేస్తున్నాం. తీసుకున్న లోన్ కట్టలేదని రైతు పొలాల్లో ఎర్రజెండాలు పాతడాన్ని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రుణాలు తీసుకున్న రైతులపై బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని రైతులకు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపిన అనంతరం రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని
రైతు భూముల్లో ఎర్రజెండాలు ఫ్లెక్సీలు పాతడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతు భూముల్లో ఇలాంటివి సంఘటనలు చూడలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే పనులు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఇప్పుడు రుణాలు కట్టామని రైతులను వేధించడం ఏంటని అన్నారు. కావాలని రైతులకు ఇబ్బందులు చేస్తున్నారని బ్యాంకు మేనేజర్ రైతుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం చేపట్టే విధంగా ఐకేపీ అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో చేపలు, పాడి పశువులపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పాంపౌండ్ నిర్మించుకొని తక్కువ పెట్టుబడితో చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్డీఓ చందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ అధికారులు పాల్గొన్నారు. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని, ప్యాకేజీ 2021-22 పునః ప్రారంభించేందుకు అపర భగీరథుడు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్యాకేజీ పనుల విషయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే అధికారులతో ప్రాజెక్టు విషయంలో సమీక్ష. అపర భగీరథుడు, పట్టువదలని విక్రమార్కుడు, ప్రజాసేవకుడు, రైతు పక్షపాతి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఎలాగైనా కాళేశ్వరం ప్యాకేజీ 2021-22 ప్రాజెక్టు పూర్తి చేసి కామారెడ్డి జిల్లా రైతులకు 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా ఆయన పనిచేయడం జరుగుతోందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనులు ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షబీర్ అలీ ప్యాకేజీ పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి ఎలాగైనా పూర్తి చేసే విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుదలతో ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి మంత్రులతో ప్రాజెక్టు విషయంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో తన నివాసంలో ఇరిగేషన్ సి శ్రీనివాస్, ఈ మల్లేష్ పోచమ్మ వారి బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్యాకేజీ ప్రారంభానికి కృషి చేయాలని ఆయన కోరారు. త్వరలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరియు ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సుమారు 400 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తే ప్రాణహిత సేవలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని, ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేస్తానని, తప్పకుండా నిధులు మంజూరు చేయించి పని పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ బృందంతో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి అన్నగారి వేం పురుషోత్తం రెడ్డి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా వేం నరేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు వరంగల్లో వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వారి అన్నగారి చిత్రపటానికి నివాళులర్పించిన ఎల్లారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, వీరి వెంట కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 7 ఏళ్ల బాలికపై వేది కుక్కలు దాడి, పరిస్థితి విషమం, హైదరాబాద్ తరలింపు. రైతు పంట పొలాల్లో ఎర్రజెండాలు పాతడం దారుణం, వాటిని తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం, రైతుల బ్యాంక్ మేనేజర్కి హెచ్చరిక. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా భగలాముఖి పీఠంలో ఘనంగా సన్మానం. రైతు భూమి జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.